జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే నమో ధర్మ విపాకాయ మృత్యువే దుఃఖదాయ చ. ప్రవృత్తి యజ్ఞాది, నివృత్తి శమదమాది అని కర్మ రెండు రూపములలో ఉన్నది. ఈ కర్మయు దాని ప్రభావం వలన లభించే పితృలోకము, స్వర్గలోకము కూడా శ్రీహరి రూపములే. పితృదేవతలు, దేవతలు కూడా శ్రీహరి రూపములే. అధర్మమునాచరించువారు మరణించి దుఃఖభాజనులగుదురు. ఈ మృత్యువు దుఃఖమునిచ్చే నరలోకము కూడా శ్రీహరి రూపములే. అట్టి శ్రీహరికి నమస్కారము. 4th Canto 24th Chapter 41st Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కందం 15వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు కాలము యొక్క ప్రమాణం గురించి, కాలము ఏ రకంగా మనం కొలుస్తామనేటువంటి విషయంలో, కాలమంటే పరబ్రహ్మ స్వరూపమని, దాని యొక్క గణన విషయాల్ని మనము తెలుసుకున్నాం. ఇంకా ఆ కాలం యొక్క పరిణామాలను తెలుసుకుందాం. విదురుడు మరల ఇట్లు ప్రశ్నించున్నాడు. పితృదేవతల యొక్క, దేవతల యొక్క, మనుష్యుల యొక్క ఆయుఃపరిణామమును ఎరింగింపము. నీ వంటి జ్ఞానులు యోగసిద్ధిచే లభించిన నేత్రములచే విశ్వమును చూచుచుందురు. యోగులకు కూడా కనపడనిది ఏదీనూ ఉండదు. ఇట్లు విదురుడు ప్రశ్నించగా మైత్రేయుడు చెప్పుచున్నాడు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనునవి 12,000 దివ్య సంవత్సరములచే ఏర్పడినవి. అందు సంధ్యాకాలము కూడా కలిసి ఉన్నది. కృతయుగము దేవమానముచే 4,000 సంవత్సరములు, త్రేతాయుగము 3,000 సంవత్సరములు, ద్వాపరయుగము 2,000 సంవత్సరములు, కలియుగము 1000 సంవత్సరములు. కృతయుగము ముందు తరువాత సంధ్యాకాలముండును. అది దేవమానముచే 400, 400, 800 సంవత్సరములు. యుగమునకు ముందు భాగము సంధ్య అందురు. యుగమునకు చివరి భాగమును సంధ్యాంశమందురు. సంధ్య సంధ్యాంశములకు మధ్య భాగము యుగము అందురు. ఆ యుగములందు ఆయా వర్ణములకు, ఆయా ఆశ్రమములకు తగిన ధర్మములను ఆచరించుచుండవలెను. ధర్మములను ఎరింగిన వారు ఏ యుగములో ఏ ధర్మము ఆచరించవలనో నిర్ణయించి చెప్పిరి. కృతయుగములో 4 పాదములతో కూడిన ధర్మమును మనుజులు ఆచరించవలెను. త్రేతాయుగములో 1 పాదము లోపించును. 3 పాదములతో ధర్మమును ఆచరింతురు. ద్వాపరయుగములో 2 పాదముల ధర్మమును ఆచరింతురు. కలియుగములో 1 పాదము ధర్మమే ఆచరింపబడును. బ్రహ్మకు 1000 యుగములు 1 పగలు, 1000 యుగములు 1 రాత్రి. ఆ రెండునూ కలిసి 1 దినము. రాత్రివేళ జగత్సృష్టి చేయు బ్రహ్మ నిద్రించును. రాత్రి గడచి బ్రహ్మ నిద్ర నుండి మేల్కొనిన తర్వాత బ్రహ్మచే సృష్టించబడిన లోకము 14 మనువుల పరిపాలన కాలముగా సాగును. 1 మనువు 71 యుగములను పాలించును. ఇట్లు భూమిని పాలించడి మనువు 14 గడుచునంత వరకు బ్రహ్మ పగలు సాగుచుండును. ప్రతి మన్వంతరమునందును భూమిని పాలించు రాజులుగా మనువంశమందు రాజులు జన్మించుచుందురు. ఋషులు, దేవతలు, ఇంద్రులు కూడా ఒక్కొక్క మనువు పరిపాలన కాలమున వేరువేరుగా పుట్టుచుందురు. వారందరూ ప్రతి మన్వంతరమున ఒక్కసారే బయలువెడలి పరిపాలించుచుందురు. ఇట్లు బ్రహ్మ పగటివేళ చేయు సృష్టి ప్రతిదినము చేయును కనుక చతుర్ముఖుడు చేయు సృష్టి దైనందిన సృష్టి అందురు. ఈ 3 లోకముల యొక్క ఉనికి ఈ పగటివేళ ఉండును. 3 లోకములలో ఈ పగటివేళ దేవతలు, పితృదేవతలు, మనుష్యులు, పశుపక్షులు అనే శరీరములతో వారి వారి కర్మలను అనుసరించి జీవులు పుట్టుచుందురు. మన్వంతరములో భగవానుడే తన మూర్తులతో శుద్ధ సత్వము కలవాడై పురుషరూపమును దాల్చి మన్వాదుల ద్వారా జగద్రక్షణమును చేయుచుండును.
ఇట్లు పగలు సత్వగుణము అధికముగా కలిగి ఉండి సృష్టి చేసి రాత్రివేళ నిదురించగనే కాలము కూడా అతనిని అనుసరించి అణగారి ఉండును. కాలముననుసరించి భూ భువః స్వర్లోకములు మూడును తిరోహితములగును, అనగా కనపడకుండా పోవును. చంద్ర సూర్యులు లేకుండా పోదురు. చంద్ర సూర్యులు ఎప్పుడు మరుగుపడుదురో అప్పుడు సంరక్షణ రూపియగు భగవానుని ముఖము నుండి రుద్రరూపను బయల్పడును. వాని నుండి అగ్ని వెడలును. ఆ అగ్ని వేడిచే 3 లోకములు దహింపబడును. ఆ వేడికి ఓర్చుకొనలేక మహర్లోకము నుండి భృగు మొదలగువారు ఆ లోకము నుండి జనలోకమునకేగుదురు. సంకర్షణాగ్నిచే దహింపబడిన 3 లోకములను కల్పాంతరమునందు పొంగిన సముద్రములు ముంచివేయును. అప్పుడు అంతయు జలమయమగును. అప్పుడు ఆ జలములలో అనంతుని ఆసనముగా కల్పించుకొని శ్రీహరి యోగనిద్రతో నేత్రములను ముడుచుకొని ఉండును. తన స్వరూపమును తాను అనుభవించుటయే యోగనిద్ర. యోగనిద్రచే కనులు మూసుకుని ఉన్న ఆ భగవానుని జనలోకములో ఉండువారు స్తోత్రము చేయుదురు. ఇట్టి కాలము గడుచుచుండగా బ్రహ్మ యొక్క ఆయుష్షు కూడా తరిగిపోవుచుండును. అతని మానముచే అతని 100 సంవత్సరములు గడిచిపోవుచుండును. బ్రహ్మ 100 సంవత్సరముల ఆయుర్దాయములో మొదటి 10 సంవత్సరములు ఇప్పటికి గడిచిపోయినవి. 2వ పదార్థము ఇప్పుడు సాగుచున్నది. పూర్వపరార్థము యొక్క మొదటి భాగమున బ్రహ్మకల్పము ఏర్పడెను. అది చాలా పెద్దది. అది పూర్వపరార్థము యొక్క మొదటి కల్పమునందు బ్రహ్మ బయలువెడలును. అందుచే ఆ కల్పమును బ్రహ్మకల్పమందురు. ఆ కల్ప ప్రారంభమునందు వచ్చిన శబ్దము బ్రహ్మరూపము, అనగా వేదరూపము. ఆ కల్ప ప్రారంభమునందే బ్రహ్మ యొక్క ఉపాసనమును వాని ఆరాధనమును ప్రకాశింపచేయు వేదము ఆరంభమాయెను. వేదరూపముగు బ్రహ్మము ఆవిర్భవించినది కనుక ఆ కల్పమునకు బ్రహ్మకల్పమని పేరు. ఆ పూర్వపరార్థము యొక్క చివర పద్మకల్పముండెను. ఆ కల్పమునందు శ్రీహరి యొక్క, అనగా అనిరుద్ధ రూపముగా ఉన్న భగవాను యొక్క నాభి అనడి సరస్సునందు భువనకోశమనడి తామర పువ్వు పుట్టెను. అందుచే దానిని పద్మకల్పమని వ్యవహరింతురు. ఈ పద్మకల్పమునే వరాహకల్పమని కూడా అందురు. అప్పుడు శ్రీహరి వరాహ రూపమును దాల్చి ఉండెను. 2 పరార్థముల కాలము భగవానునికి 1 నిమిషం, అంతల్పమైనది. భగవానుడు ప్రాకృతమగు నామరూపములు లేనివాడు. అందుచే అతనికి ఆది లేదు. ప్రాకృత నామములు కలవారికే ఆ పేర్లు. ఆ రూపములు ఎప్పుడు ఏర్పడినా అప్పటి నుండి వారున్నట్లు పరిగణింతురు. అతడు జగదాత్మకుడు. అతడు జగత్తునకు ఉపాదాన కారణమై ఉండి జగత్తునకు అంతకు నామరూపములు కల్పించుచుండును. కాని అతనికి నామరూపములు ఉండవు. అతడు అనాది కనుక అతడు కాలమునకు వశపడి ఉండడు. కాని ఆ కాలమును నియమించు భగవానుడు 3 విధములకు పరిచ్ఛేదము లేని వాడగుటచే అతడు కాలమునకు వశుడు కాడు. ఈ అండకోశమనగా జగత్తు 10 కోట్ల యోజనములు విస్తారము కలది. శబ్ద స్పర్శ రూప రస గంధములనడి 5 విషయములు, వాక్ పాణి పాద పాయు ఉపస్థలనడి 5 కర్మేంద్రియములు, వాని యొక్క వ్యాపారములు, మనస్సు యొక్క వికారము, మొత్తము 16 వికారములతో కూడినది ఈ విశ్వకోశము. దానికి పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు, ప్రకృతి అనడి 8 ఆవరణములు ఉండును. అవి ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఎక్కువ. అట్టి అండకోశ మూల ప్రకృతిలో చేరిపోయిన నాడు ఒక పరమాణువు వలె ఉండును. ఇటువంటి అండరాశులు కోట్ల కొలది ఆ మూల ప్రకృతిలో చేరి పరమాణువుల వలె అణిగి ఉండును. ఇట్టి అండములన్నిటికీ కారణమైన మహదాయ తత్వములకు కారణమైనది ప్రధానమనబడును. ఆ ప్రధానమే అక్షరము. అట్టి అక్షరము మహాపురుషుడు మహాత్ముడనగు శ్రీ మహావిష్ణువునకు శరీరము వలె నియమింపదగినదై ఉండెను. శ్రీ మహావిష్ణువునందు కాలం యొక్క ప్రభావము ఉండదు. ఇంకా ముందుకు వెళుతూ కాలం యొక్క స్వరూపాన్ని ఇంకా వర్ణిస్తున్నారు. ఆ విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. భగవద్బంధులారా, మనవి ఈ విషయాన్ని, కాలం యొక్క గణన విషయాన్ని, యుగాల విషయాన్ని అందరూ కూడా 2 సార్లు 3 మార్లు విని అయినా
అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.